అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఆవు పెట్టిన పులిహార గుడిలో పెట్టే ప్రసాదంలో టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి. ఎక్కువ హైరాణ పడకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసేసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకుని కొంచెం పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నూనె వేసేసుకుని విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి హైలో పెట్టేసుకుని. అది ఆవిరి పోయేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. గుజ్జు తీసుకుని ఉంచేసుకోవాలి. ఈలోపు మనకు ఆవిరి కూడా చల్లారిపోయింది. ఇది తీసేసుకుని ఒక బేసిన్లోకి వేసేసి చల్లార్చుకోవాలి. ఈ రైస్లో 1 స్పూన్ నూనె కొంచెం కరివేపాకు వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని 1 స్పూన్ వరకు కొంచెం పెద్ద స్పూన్ తోటి ఆవాలు తీసుకుని 3 ఎండుమిర్చి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ రైస్లో వేసేసుకోవాలి. పోపు కోసం ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని 2 స్పూన్లు నూనె వేసుకుని 2 స్పూన్ల వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకుని తాలింపు వేగిపోయిన తర్వాత రైస్లో వేసేసుకుని అదే మూకుడులో చింతపండు గుజ్జు, 1 స్పూన్ నూనె, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం పొడి, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని తాలింపులో వేసేసుకోవాలి. మనం రైస్లో కూడా 1 టీ స్పూన్ వేసేమో కరెక్ట్గా సరిపోతుంది. 2 టీ స్పూన్లు ఉప్పు పడుతుంది 1/2 కేజీ రైస్కి. ఇంగు కంపల్సరీ వేసుకోవాలి టేబుల్ స్టైల్ రావాలంటే కనుక. అంతేనండి. ఈ స్టైల్లో ఒకసారి తయారు చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.